హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సింపుల్ అన్నమాట. సింపుల్ రెసిపీ టమోటా రైస్ చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తా చూడండి ఏమేం కావాలనో. కరివేపాకు, కొత్తిమీర చూడండి, కరివేపాకు, కొత్తిమీర, ఇలా పచ్చిమిర్చి, ఆనియన్స్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, కారం పొడి, ధనియాల పొడి, తాలింపు గింజలు, సాల్టు, టమోటాలు, కొంచెం పసుపు కూడా కావాలి. చూడండి, ఇవన్నీ కావాలా టమోటా రైస్ చేయడానికి. సింపుల్ రెసిపీ. ఇవన్నీ మొత్తం కట్ చేసి పెట్టుకుందాము. ఈ విధంగా కట్ చేసుకోవాలా. టమోటాలన్నీ సన్నగా కట్ చేసుకోవాలా. 1 కేజీ రైస్కి నేను తీసుకున్నాను అనమాట ఈ క్వాంటిటీ. మీరు దాన్ని బట్టి టమోటాలు పెంచుకోవాల్సి ఉంటుంది, మీరు ఎంత చేస్తున్నారో దాన్ని బట్టి. కొత్తిమీర అంతా ఇలా సన్నగా తరుక్కోవాలన్నమాట. కరివేపాకు, టమోటా, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా అన్నీ మొత్తం ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలా. చూడండి, మొత్తం ఇలానే కట్ చేసుకోవాలా. నేను 1 కేజీ రైస్ తీసుకున్నాను అనమాట. కేజీ రైస్కి వచ్చేసి ఆ టమోటాలు తీసుకున్నా నేను. ఇవి ఒక గిన్నెకు 2 గిన్నెలు వాటర్ పోసుకోవాలన్నమాట. మనం ఇవి నానబెట్టేసుకుందాము. మనం ఎసురు కాగేంత వరకు నానితే చాలు. రైస్ మొత్తము కడిగి శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇవి చూడండి, ప్రాసెస్లోకి వెళ్దాం. ఇంకా ఇవన్నీ శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మొత్తము. ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకున్నాము. ఒక గిన్నె తీసుకొని ఇలా లోతుగా ఉండేది మంట స్టవ్ ఆన్ చేసి గిన్నె వేడెక్కనివ్వాలన్నమాట మనము కొంచెము. తర్వాత ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ అంత ఎక్కువ కాదు అంత తక్కువ కాదు, కొంచెం పడుతుందన్నమాట టమాటో రైస్ కాబట్టి. సింపుల్ రెసిపీ అండి. మీరు ఎప్పుడైనా స్కూల్ లంచ్ బాక్సులకైనా అప్పటికప్పుడు చేసుకోవాలన్నా, నోరు బాగాలేకపోయినా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. దీనికి పెరుగు రైతా కాంబినేషన్ బాగుంటుంది. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాము. ఆయిల్ వేడెక్కింది కదా, తాలింపు గింజలు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం పచ్చికరపాకు వేసుకోవాలి. ఎందుకంటే స్మెల్ బాగుంటుందని ఫస్ట్ మనం అదే వేసుకోవాలి. పచ్చికరపాకు తాలింపు గింజలప్పుడే వెనకాల వేసుకుందాం. తర్వాత ప్రాసెస్ వచ్చేసి మనం ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకోవాలన్నమాట. అవి 1 నిమిషం ఆగిన తర్వాత అలా గెరటతో కొంచెం కలబెట్టేసేయాలి. అలా కలబెట్టిన తర్వాత మనం ఆల్రెడీ టమోటాలు సన్నగా కట్ చేసుకున్నాం కదా, టమోటాలన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, పండిన టమోటాలు అయితే ఇంకా బాగుంటాయి. ఎర్ర టమోటాలు, కొంచెం సాల్టు, ఇవి మగ్గనికే వేస్తున్నాను నేను, రైస్కి వేయట్లేదు, మీరు అబ్జర్వ్ చేయాలి. పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కలబెట్టేసుకుందాం కొంచెం బాగా. ఇవన్నీ మగ్గాలన్నమాట. టమోటా, ఆనియను, పచ్చిమిర్చి ఇవన్నీ మగ్గాల. మొత్తం ఇలా గరిట తీసుకుని కలబెట్టేసేయాలన్నమాట. అన్నీ ఇలా మగ్గాలన్నమాట, మొత్తం కలబెట్టాలి. చూడండి, నేను చూపించే విధంగా మొత్తం కలబెట్టేసాయండి. ఇక్కడ వచ్చేసి మనం రైస్ ఆల్రెడీ కడిగి నానబెట్టేసుకున్నాం కదా, 1 కేజీ రైసు. ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్లోకి వస్తే టమోటా చూడండి, ఒక 5 నిమిషాలు బాగా మగ్గింది కదా. మనం మూత పెట్టి 5 నిమిషాలు జాంకులు అలా కలబెడుతుంటే టమోటా ఫాస్ట్గా మగ్గిపోతుంది అన్నమాట. ఇలా మూత పెట్టేసుకుందాము. అప్పుడప్పుడు కలబెడుతుండాలి, లేకపోతే మాడిపోతుంది. టమోటా మగ్గనికి అట్లా మూత పెట్టి కలబెడుతుంటే చూడండి పర్ఫెక్ట్గా మగ్గింది కదా బాగా. ఆ మాత్రం మగ్గితే సరిపోతుంది, ఎందుకంటే మనకు అక్కడక్కడ రైస్లో టమోటాలు తగలాలన్నమాట. ఇప్పుడే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తాం, మళ్ళీ వేసుకోవాలన్నమాట. కానీ ఇది కొంచెం వేసుకోవాలి ఇక్కడ. మనం వాటర్ వేసిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం, పచ్చివాసన పోవాలి కాబట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత ఒకసారి కలబెట్టేసుకుందాం. చూడండి,
టమోటా అవి అక్కడక్కడ తగలాలన్నమాట మనకు రైస్లో, అందుకని ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర వేసి కలబెట్టేస్తాం కదా. ఇప్పుడు మనం మొత్తం దీంట్లో వేయాల్సినవి చూపిస్తాం. అంత బాగా ఇట్లా కలబెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలబెడుతూనే ఉండాలన్నమాట, 1 నిమిషము. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. కొంచెం గరం మసాలా యాడ్ చేయాలి, మనకి తగినంత గరం మసాలా. నెక్స్ట్ వచ్చేసి కారం పొడి, మనం ఎంత తినగలుగుతామో అంత వేసుకోవాలన్నమాట. మీరు కారం ఎక్కువ తింటారంటే కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం అక్కడ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసేసుకోవాలి కారము. ధనియాల పొడి వేసుకోవాలి. చూడండి, మొత్తం ధనియాల పొడి వేసిన తర్వాత అంత చక్కగా మళ్ళీ మనము గెరటతో కలబెట్టేసుకోవాలన్నమాట. మొత్తం ఇలా కలబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు ఇలా కలబెట్టిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి, ఎందుకంటే మనం పెరుగు యాడ్ చేస్తున్నాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి పెరుగు వేసుకోవాలి, లేకపోతే పెరుగు విరిగిపోతుంది. ఇప్పుడు మనము పెరుగు వేసుకోవాలన్నమాట. పెరుగు కొంచెం వేసుకోవాలి, బాగానే పడుతుంది కొంచెము, అదే టేస్ట్ వస్తుందన్నమాట. వేసిన తర్వాత కొంచెం ఇలా బాగా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత బాగా కలబెట్టిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మనం ఎసురు పోసుకోవాలన్నమాట. ఏ గెరటితో అయితే అది వేసి మూత పెట్టేసుకొని ఎసురు కాంచుకోవాలన్నమాట. ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది, సారీ. అందుకనే అట్లా వేసిన తర్వాత మొత్తం అన్నం ఉడకబెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత చూసారు కదా, వావ్, ఇంకొక 5 నిమిషాలు స్లో మంట మీద ఉడికిచ్చేసుకుంటే మనకు టమోటా రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. చూడండి, వావ్, కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసుకొని తినండి. జ్యోతిరెడ్డి 7 ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల మన రెసిపీ 10 మందికి షేర్ అవుతుందన్నమాట. చూసారు కదా, కలర్ఫుల్గా ఉంది రెసిపీ. అంతే ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి మరొకటి బ్లాగ్తో వస్తా.